చూడు నా తెలివి, ఈ ఊరి పెద్ద మనుషులకే అప్పు ఇచ్చాను. వారి వద్ద మన డబ్బులు ఎక్కడికి పోవు. పైగా ఇప్పటి నుండి ప్రతి నెల మనకు 900 వరహాలు వడ్డీగా వస్తాయి. అదే కష్టపడి 6 నెలలు పంట పండిస్తే వచ్చేది దక్కేది ఎంత? పూర్వం విశాలపురంలో శేఖరుడు అనే యువకుడు ఉండేవాడు. అతడు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనే కోరిక కలిగినవాడు. వాడికి నందయ్య అనే తాత ఉండేవాడు. అతడికి కూడా వయసు పైబడి ఒకరోజు, ఒరేయ్, ఇక నేను ఉండనని తెలిసిపోతోంది. ఇప్పటి వరకు నిన్ను ఎలాగో పోషించాను. మనకి ఉండేవి 2 ఎకరాలు 30,000 వరహాల డబ్బులు ఉన్నాయి. 5,000 వరహాలకి 1 ఎకరా పొలం వస్తుంది. వాటితో 5 ఎకరాలు కొనుక్కొని వ్యవసాయం చేసుకో. చేతిలో డబ్బులు ఉంచుకోవద్దు, వృధాగా ఖర్చు అయిపోతుంది. ఇకనైనా కష్టపడు. ఇదే నేను చివరిసారిగా ఇచ్చే సందేశం అంటూ తాత నందయ్య దాచిన 30,000 వరహాలు శేఖరుడికిచ్చి కన్నుమూశాడు. ఒక్కసారిగా వాడు 30,000 వరహాలు చూడగానే మనసు పరిపరి విధాల పోయింది. ఈ డబ్బులతో పొలం కొనుక్కుంటే కష్టం చేయాలి, అది నా వల్ల కాదు. వ్యాపారం చేస్తే? ఇంతలో వాడి మిత్రుడు కేశవుడు వచ్చాడు. సమయానికి వచ్చావు. ఈ డబ్బుతో కష్టపడకుండా ఏం చేయొచ్చో చెప్పు. మీ తాత చెప్పినట్టు చక్కగా పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకో. వ్యవసాయం అంటే పని, అంత ఓపిక నాకు లేదు. ఉన్న 2 ఎకరాలే ఎలా చేయాలా దేవుడా అని ఆలోచిస్తున్నాను. కష్టపడకుండా మన డబ్బులు రెట్టింపయ్యే ఉపాయం చెప్పు. ఇంక తను ఏమి చెప్పినా వినే పరిస్థితులలో అతడు లేడని అర్థమయ్యి మౌనంగా ఊరుకున్నాడు కేశవుడు. మాటల్లో అక్కడికి వరదయ్య అనే వడ్డీ వ్యాపారి వచ్చి, శేఖరా, మీ తాత నేను మిత్రులం. ఆయన చనిపోయినప్పుడు నేను ఊర్లో లేను, అందుకే పరామర్శించడానికి ఇప్పుడు వచ్చాను. పరామర్శలు అయిపోయాక కేశవుడు, నేను వస్తానురా, పొలంలో పని ఉంది అంటూ వెళ్ళిపోయాడు. కేశవుడు వెళ్ళిపోయాక వరదయ్య, శేఖరా, మీ తాత వెళుతూ నీకేదో 30,000 వరహాలు ఇచ్చాడని తెలిసింది. ఆ సొమ్ముతో ఏమి చేయబోతున్నావు? వరదయ్య గారు, అదే ఆలోచిస్తున్నాను. కానీ కష్టపడకుండా ఆ డబ్బుల్ని సంపాదించాలి. కష్టపడకుండా డబ్బుల్ని సంపాదించే మార్గం ఒకటి ఉంది. అదే వడ్డీ వ్యాపారం. నేను చేసేది అదేగా. మంచి ఆలోచన. నేను కూడా వడ్డీ వ్యాపారం చేస్తాను. అందులో మెలకువలు చెప్పండి. అదంతా పెద్ద తలనొప్పి వ్యవహారం, పైగా డబ్బుతో కూడినది. నీకు పెద్ద కష్టం లేకుండా ఒక ఉపాయం చెబుతాను. నీ డబ్బులు నాకు ఇచ్చేయి, దాని తాలూకు వడ్డీ నేనే ఇస్తాను. బాగుంది. వడ్డీ ఎంత ఇస్తారు? 100కు 1 వరహా చొప్పున వడ్డీ ఇస్తాను. అదేంటి వరదయ్య గారు, మీరు 100కు 3 వరహాలు వడ్డీ తీసుకుంటారని నాకు తెలుసు. అలాంటిది నాకు 1 వరహా ఇస్తానంటారేమిటి? నేను నీ దగ్గర తీసుకున్న డబ్బులను బయట అప్పులు ఇచ్చి 3 వరహాలు వడ్డీ తీసుకుంటాను. నీ డబ్బుకి నేను జవాబుదారీగా ఉంటాను. ఇందాక చెప్పినట్టు వాళ్ళు అప్పు ఎగ్గొడితే ఆ నష్టం కూడా నేనే భరించాలి. అందుకే నాకు 2 వరహాలు, నీకు 1 వరహా వడ్డీ వస్తుంది. శేఖరుడికి 1 వరహా వడ్డీ నచ్చక, వరదయ్య గారు, ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. తర్వాత కబురు పెడతాను. శేఖరుడు కష్టపడి పని చేయలేడని తెలిసిన తాత ఇచ్చిన డబ్బు 2 ఎకరాలు ఉండడంతో దూరపు బంధువులమ్మాయి దుర్గతో శేఖరుడి పెళ్లి జరిగింది. పెళ్ళైన మొదటి రోజే దుర్గకు భర్త సోమరితనం గురించి తెలిసిపోయింది. ఏమండి, చక్కగా కష్టపడి పనిచేయండి. మీ తాతగారిచ్చిన సొమ్ముతో మరి కొంత పొలము కొనుక్కొని ఇద్దరం కష్టపడదాం. పిచ్చి మొహమా, నేను కష్టపడకుండా సంపాదిస్తాను, నువ్వు చూస్తూ ఉండు. అంతేగాని కష్టపడదాం లాంటి పిచ్చి సలహాలు ఇవ్వకు. నిన్నే పస్తులు ఉంచనులే. వీళ్ళిలా మాటల్లో ఉండగా ఊరి పెద్దలలో ఒకరైన శ్రీపతి వచ్చి, శేఖరా, నాకు రావాల్సిన సొమ్ములు ఆగిపోయాయి.
కూతురు పెళ్లి పెట్టుకున్నాను, పనులు ప్రారంభించాను. అన్నిటికి పోను ఒక 10,000 వరహాలు తక్కువ అయ్యాయి. నీ దగ్గర మీ తాత ఇచ్చిన సొమ్ము ఉందని తెలిసింది. పైగా నువ్వు ఈ సొమ్ముతో ఏదో ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నావని తెలిసింది. నాకు 10,000 వరహాలు ఇస్తే 100కు 3 వరహాల చొప్పున వడ్డీ ఇస్తాను. అయ్యా, మన వరదయ్య గారు కూడా వడ్డీకి డబ్బులు ఇస్తాడుగా. అతని వద్దకు పోకుండా నా వద్దకు రావడం గల కారణం? ఇక్కడ నీకు ఒక రహస్యం చెప్పాలి. ఈ ఊరి పెద్ద మనుషుల్లో ఆ వడ్డీ వ్యాపారి వరదయ్య కూడా ఒకడు. నేను అతని వద్ద అప్పు తీసుకుంటే నలుగురికి నా విషయం చెప్పి నన్ను చులకనగా చూస్తాడు. అప్పు ఎంతైనా ఇది పరువు సమస్య కదా. నీ దగ్గర అయితే నా అప్పు విషయం బయటకు పొక్కదు. అందుకే నీ వద్దకు వచ్చాను. అంతటి పెద్ద మనిషి తనంతట తానే తన దగ్గరకు అప్పుకు వచ్చాడనే విషయం తలుచుకుని శేఖరుడి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. వెంటనే ఏమీ ఆలోచించకుండా 10,000 వరహాలు శ్రీపతికిచ్చి కాగితం రాయించుకున్నాడు. శ్రీపతి సొమ్ము తీసుకుని వెళ్ళిపోయాడు. చూసావా, ఇప్పుడు ఈ 10,000 వరహాలకి 300 వరహాలు ఆదాయం వస్తుంది. మీరు వడ్డీ గురించి ఆలోచిస్తున్నారు. అసలు పోకుండా జాగ్రత్త పడండి. పిచ్చిదానా, ఎవరికి పడితే వారికి అప్పు ఇవ్వడానికి నేను తెలివి తక్కువ వాడిలా కనబడుతున్నానా? ఆ శ్రీపతి పెద్ద ఆస్తిపరుడు. అతనికి పొలాలు, తోటలు, వ్యాపారాలు ఉన్నాయి. ఎంత డబ్బు గలవాడికైనా ఒక్కొక్కసారి 10వ పరకో అవసరమై అప్పు చేయొచ్చు. దుర్గా మౌనంగా ఊరుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు శేఖరుడి మిత్రుడు కేశవుడు వచ్చి, ఏరా, అంత పెద్ద మొత్తం శ్రీపతికి ఎందుకు ఇచ్చావు? ఈ రోజుల్లో అప్పు తీసుకోవడం కన్నా ఇవ్వడం ప్రమాదం అని తెలుసుకో. నీకు ఈ విషయం దుర్గ చెప్పిందా? అవును, ఇచ్చాను. అయితే ఏంటి? అయినా మీ ఇద్దరిది అనవసర భయం. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగానే శ్రీపతి అక్కడికి వచ్చి, శేఖర, ఇదిగో మొదటి నెల వడ్డీ 300 వరహాలు. త్వరలోనే నాకు రావాల్సిన సొమ్ము వచ్చేస్తుంది. రాగానే వడ్డీ అసలు ఇచ్చేస్తాను. ఏది ఏమైనా సమయానికి అప్పు ఇచ్చి సాయం చేశావు. శ్రీపతి వెళ్ళిపోయాక శేఖరుడు 300 వరహాలు కేశవుడికి చూపిస్తూ, చూడు, మొదటి నెల సంపాదన. ఇకనైనా మీ సందేహాలు పక్కన పెట్టండి. 2 రోజుల తరువాత ఆ ఊరి పెద్దలలో మరొక వ్యక్తి అయిన వల్లభుడు అనే వైద్యుడు వచ్చి, శేఖర, నా వైద్యశాలని కొంచెం ఆధునీకరిస్తున్నాను. దానికోసం ఒక 10,000 వరహాలు అవసరం అవుతుంది. నువ్వు మీ తాత ఇచ్చిన సొమ్ములో నుండి 10,000 వరహాలు అప్పు ఇస్తే 100కి 3 వరహాల చొప్పున వడ్డీ ఇస్తాను. శేఖరుడు సంతోషంగా వల్లభుడికి 10,000 వరహాలు అప్పిచ్చి పంపేశాడు. శేఖరుడు దుర్గతో, ఈ నెల నుండి మనకు 600 వరహాల ఆదాయం వస్తుంది. అది కష్టపడకుండానే. దుర్గ నవ్వి ఊరుకుంది. ఒకరోజు వరదయ్య హడావిడిగా శేఖరుడి వద్దకు వచ్చి, శేఖరా, నాకు తొందరగా ఒక 10,000 వరహాలు కావాలి. వడ్డీ గురించి ఆలోచించకు. 100కు 3 వరహాల చొప్పున వడ్డీ ఇస్తాను. అదేమిటి, అందరికీ అప్పులు ఇచ్చే వరదయ్య గారికి అప్పు కావాలా? భలేవాడివి. అప్పుకి పెద్ద చిన్న తేడా లేదు. అవసరం అలాంటిది. పెద్ద మొత్తాల్లో నా డబ్బుని వడ్డీలకు తిప్పుతూ ఉంటాను. ఆ డబ్బులు ఒక చోట ఆగిపోయాయి. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నన్ను నమ్మి అప్పు ఇయ్యలేవా? అయ్యో, అలాంటిదేమీ లేదు. మీకు నా డబ్బులు ఇస్తే క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే మీరు వడ్డీ వ్యాపారులే కదా. శేఖరుడు వరదయ్యకు ఉన్న 10,000 వరహాలు అప్పిచ్చి పంపేశాడు. శేఖరుడు భార్య దుర్గతో, చూడు నా తెలివి, ఈ ఊరి పెద్ద మనుషులకే అప్పు ఇచ్చాను. వారి వద్ద మన డబ్బులు ఎక్కడికి పోవు. పైగా ఇప్పటి నుండి ప్రతి నెల మనకు 900 వరహాలు వడ్డీగా వస్తాయి. అదే కష్టపడి 6 నెలలు పంట పండిస్తే వచ్చేది దక్కేది ఎంత? అది సరే గాని మనకున్న 2 ఎకరాలు కౌలుకి చేసుకుంటానని రంగయ్య వచ్చాడు. ఏం చేద్దాం? ఆ రంగయ్యనే చేసుకోమను అంటూ వెళ్ళిపోయాడు శేఖరుడు. కొన్ని నెలలు గడిచాయి. అప్పు తీసుకున్న పెద్ద మనుషులు ప్రతి నెల క్రమం తప్పకుండా వడ్డీ కడుతూ వచ్చారు. 6 నెలలు గడిచాయి. 3 పెద్ద మనుషులు వడ్డీ చెల్లించడం మానేశారు. శేఖరుడు ఎదురుచూసి ఇక లాభం లేదని నేరుగా శ్రీపతి ఇంటికి వెళ్ళాడు. శ్రీపతి శేఖరుణ్ణి చూసి, ఏమిటి ఇలా వచ్చావు? అయ్యా, ఈ నెల నా వడ్డీ ఇవ్వలేదు.
ఉన్నప్పుడు ఇచ్చాంగా, ఇస్తాంలే. అయ్యా అది కాదు, ఆ వడ్డీ మీదే ఆధారపడి బతుకుతున్నాను, తొందరగా ఇచ్చేస్తే బాగుంటుంది. చూడు శేఖర, ఊరికే సతాయించుకు, పంట డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. అంటూ శేఖరుడి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు. శేఖరుడు బాధతో వైద్యుడు వల్లభుడి దగ్గరకు వెళ్లి వడ్డీ డబ్బులు అడిగాడు. దానికి వల్లభుడు చిరాగ్గా ముఖం పెట్టి, చూడు శేఖరా, ఈ మధ్య అందరూ పట్నం వెళ్ళి వైద్యం చేసుకుంటున్నారు. నాకు ఆదాయం తగ్గిపోయింది. అయినా నువ్వేమీ కంగారు పడవద్దు. పట్నంలో ఉన్న ఒక భవంతిని అమ్మకానికి పెట్టాను. అది అమ్ముడు పోగానే నీ డబ్బులు ఇచ్చేస్తాను, సరేనా? శేఖరుడికి చేసేదేమీ లేక నీరసంగా వడ్డీ వ్యాపారి వరదయ్య వద్దకు వెళ్లి వడ్డీ డబ్బులు అడిగాడు. దానికి వరదయ్య దీనంగా ముఖం పెట్టి, నీ వద్ద 3 వరహాల వడ్డీకి అప్పు తీసుకుని పట్నంలో ఒక వ్యాపారికి 5 వరహాల వడ్డీకి అప్పు ఇచ్చాను. నాలాగే చాలా మంది వద్ద అప్పులు చేసిన అతడు ఇప్పుడు వ్యాపారం మానేసి పారిపోయాడు. అతని కోసం వెతుకుతున్నాము. ఆ మాట వినగానే శేఖరుడికి గుండెల్లో రాయి పడినట్లయింది. అయితే నా డబ్బులు? నువ్వేమీ కంగారు పడకోయ్, నా పొలం కొంత అమ్మకానికి పెట్టాను. అది అయితే నీ డబ్బులు నేనే తెచ్చి ఇస్తాను. నువ్వు నా ఇంటికి రావద్దు. శేఖరుడు దిగాలుగా ఇంటికి వెళ్లి భార్యకు విషయం చెప్పాడు. నేను ముందు నుండి చెప్తానే ఉన్నాను, ఈ రోజుల్లో డబ్బులు చేతులు మారితే తిరిగి మన చేతికి వచ్చేది కష్టమే. ఇంతలో శేఖరుడి మిత్రుడు కేశవుడు వచ్చి, ఒరేయ్, నీ 2 ఎకరాలు కౌలుకి చేస్తున్న రంగయ్య డబ్బు పంపించాడు. ఇక నుండి ఆ పొలం కౌలుకు చెయ్యలేను, వద్దు అన్నాడు అంటూ రంగయ్య ఇచ్చిన డబ్బు శేఖరుడికిచ్చాడు. శేఖరుడు ఆ డబ్బు దుర్గ చేతికిచ్చి, దుర్గా, ఈ డబ్బులు జాగ్రత్త చెయ్యి. ఇక ఆ వడ్డీ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఏమో. కేశవుడు ఏం జరిగిందని శేఖరుణ్ణి అడిగాడు. శేఖరుడు 3 పెద్ద మనుషులు వడ్డీ ఇవ్వని విషయం చెప్పాడు. సరే, జరిగిపోయిన దాని గురించి బాధపడకు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. వడ్డీ సంగతి దేవుడెరుగు, ముందు నీ అసలు తీసేసుకో. నీ మాటలను బట్టి చూస్తే వాళ్ళు నీ అప్పు తిరిగి ఇచ్చేలా లేరు. నువ్వు పొరబడుతున్నావు. వాళ్ళకి అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, లేకుంటే నా వడ్డీ ఇచ్చేవాళ్ళు. ఓరి పిచ్చోడా, వారికి ఆర్థిక ఇబ్బందులేమిటి? వైద్యుడైన వల్లభుడు నీ డబ్బులతో పట్నంలో పెద్ద వైద్యశాల కట్టించాడు. వరదయ్య నీ డబ్బులతో పట్నంలో కొడుకుతో వ్యాపారం ప్రారంభించాడు. ఇక శ్రీపతి నీ డబ్బులతోనే తన అల్లుడికి పట్నంలోనే ఒక పెద్ద భవంతిని కొనిచ్చాడు. ఆ మాటలకు శేఖరుడు మరింత కృంగిపోయాడు. నువ్వేమీ బాధపడకురా, కొన్ని రోజులు ఆగుదాం. ఇక వడ్డీ కాకుండా మొత్తం అప్పిచ్చిన సొమ్ము తీసేసుకో అంటూ వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. కాని ఆ 3 పెద్ద మనుషులు డబ్బు ఇవ్వలేదు. రంగయ్య పొలం పని మానేయటంతో ఆ 2 ఎకరాలు శేఖరుడే సాగు చేయసాగాడు. ఉన్న కొద్ది డబ్బు విత్తనాలు, ఎరువులకు అయిపోయింది. ఇక లాభం లేదని శ్రీపతి వద్దకు వెళ్ళి, అయ్యా, వడ్డీ లేకపోతే పోయింది, అసలు ఇచ్చేయండి. ఇంట్లో అసలు జరుగుబాటు లేక ఇబ్బందులు పడుతున్నాను. చూడు శేఖరా, నీ డబ్బులు ఇవ్వాలనే చూశాను, కుదరలేదు. నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాను, ఎక్కువ మాట్లాడితే అస్సలు ఇవ్వను. ఏమి చేసుకుంటావో చేసుకో అని తెగేసి చెప్పేశాడు. శ్రీపతిలాగే వల్లభుడు, వరదయ్యలు చెప్పేశారు. గుడ్ల నీరు కక్కుతూ ఇంటికి చేరుకున్నాడు శేఖరుడు. దుర్గా, నువ్వు చెప్పింది నిజం. ఈ రోజుల్లో అప్పు ఎవ్వరికి ఇవ్వకూడదు. అప్పు తీసుకున్నాడు బానే ఉన్నాడు, ఇచ్చిన వాడే నాశనం అవుతున్నాడు. బాధపడకండి, అన్నిటికీ దేవుడున్నాడు అని భార్య ఓదార్చింది. కేశవుడు వచ్చి, ఇప్పుడే ఊరి ప్రజల దగ్గరికి వెళ్ళి నీకు జరిగిన అన్యాయం గురించి చెప్పి ఆ 3 పెద్ద మనుషుల వద్దకు తీసుకుని వెళ్తాను. నీకు న్యాయం జరుగుతుంది. ఇలా చేయడానికి గ్రామస్తులు ఎవరూ ముందుకి రారు. ఎందుకంటే పొద్దున లేస్తే ఆ 3 పెద్దల ఆశీసులు లేనిదే వీరికి జరగదు. ఈయన కోసం వారిని ఎదిరించలేరు. దుర్గ మాటలలో నిజమున్నదని గ్రహించాడు శేఖరుడు. ప్రక్క రోజు తెల్లవారింది. దుర్గ పెద్దగా శోకాలు పెడుతూ వీధిలోకి వచ్చింది. గ్రామస్తులు గుమ్మిగూడారు. గ్రామస్తులలో ఒకరైన రామయ్య ముందుకు వచ్చి, ఏమైంది తల్లి, అలా శోకాలు పెడుతున్నావు? అయ్యా, నాకు జరిగిన ఈ అన్యాయం
నా నోటితో నేను చెప్పలేను, మీరే చదవండి. అంటూ పెద్దగా ఏడుపు లంకించుకుంది. అప్పుడే కంగారుగా అక్కడికి వచ్చిన శేఖరుడు ఆ ఉత్తరం అందుకుని గ్రామస్తులు వినేలా పెద్దగా చదవడం ప్రారంభించాడు. విశాలపుర గ్రామస్తులకు నమస్కారం. మా తాత ఇచ్చిన 30,000 వరహాలను ఈ ఊరి పెద్దలైన శ్రీపతి, వల్లభుడు, వరదయ్యలకు అప్పు ఇచ్చాను. వారు నా అప్పు తీర్చక నన్ను ఇబ్బందులకు గురి చేశారు. అందుకు జీవితం మీద విరక్తి కలిగి సన్యాసుల్లో కలిసిపోతున్నాను. నా కుటుంబాన్ని ఇలా వీధిన పడేసిన 3 పెద్ద మనుషులకు మా ఉసురు తగులుతుంది. ఇట్లు శేఖరుడు అంటూ ఉత్తరం చదివాడు. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు ఈ కుటుంబానికి దిక్కెవరు? ఇంకెవరు? వాళ్ళ 3 పద పోయి అడుగుదాం. పోయింది, పరువు మొత్తం పోయింది. ఇప్పుడు మన ముగ్గురం శేఖరుడి దగ్గర చేసిన అప్పు గురించి గ్రామస్తులకు తెలిసిపోయింది. గ్రామస్తులకు తెలిసినా మనల్ని అడిగే ధైర్యం లేదని ఊరుకున్నాను. ఇప్పుడు వాళ్ళు మనల్ని ప్రశ్నించకపోయినా ఈ అవమానంతో గ్రామంలో తిరగలేము. మీరేమీ కంగారు పడకండి. ఈ గండ నుంచి గట్టెక్కే సలహా ఇస్తాను. ఇప్పుడు మనం ఆ శేఖరుడి భార్యకి డబ్బులు ఇచ్చేద్దాం. వడ్డీ అసలు కలిపి నేను 12,000 వరహాలు ఇచ్చేస్తాను. మీరు ఇచ్చేయండి. మిగతా కథ నేను నడిపిస్తాను. మిగతా ఇద్దరు 12,000 వరహాలు తెచ్చారు. మొత్తం 36,000 వరహాలయ్యాయి. అవి తీసుకుని 3 శేఖరుడి ఇంటికి వెళ్లారు. అక్కడ గ్రామస్తులను చూసి వరదయ్య, మేము శేఖరుడి దగ్గర తీసుకున్న అప్పు ఈ రోజు ఇవ్వాలని అనుకున్నాం. అందుకు డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నాం. ఆ శేఖరుడు అనవసరంగా తొందరపడ్డాడు అంటూ డబ్బులు దుర్గ చేతిలో పెట్టాడు. ఏమైనా పెద్ద మనుషులు పెద్ద మనుషులే. మిమ్మల్ని అనవసరంగా అనుమానించాం. అమ్మయ్యా, పోయిన పరువు తిరిగి సంపాదించాం. అమ్మా, నీకు ఏ కష్టం వచ్చినా మేము 3 ఉన్నామని మరిచిపోవద్దు. గ్రామస్తులు ఆ 3 మంచితనాన్ని పొగిడారు. ఒక వారం గడిచింది. సన్యాసులలో కలిసిపోవాలనుకున్న శేఖరుడు తిరిగి గ్రామంలోకి వస్తూ గ్రామస్తులకు కనిపించాడు. అతన్ని చూసి రామయ్య, ఒరేయ్, నువ్వు సన్యాసుల్లో కలిసిపోలేదా? సన్యాసం తీసుకుందామని వెళ్ళాను, కానీ గురువుగారు అన్ని ధర్మాల్లోకి గృహస్థాశ్రమ ధర్మం గొప్పది, ఇంటికి వెళ్ళు, నీ భార్య ఎదురు చూస్తుంటుందని చెప్పారు. అందుకే తిరిగి వచ్చేసాను. పోనీలేరా, నువ్వు తిరిగి వచ్చావు. నీ అప్పు కూడా తిరిగి వచ్చింది అంటూ జరిగిందంతా చెప్పాడు రామయ్య. శేఖరుడు ఇంటికి వెళ్ళాడు. కేశవుడు కూడా వచ్చాడు. ఓరే కేశవ, నువ్వు దుర్గా కలిసి నాతో వేయించిన సన్యాసం నాటకం రక్తి కట్టింది. నా అప్పు తిరిగి వచ్చింది. ఇకనైనా మనుషులకు అప్పు ఇచ్చి శత్రుత్వం తెచ్చుకోకుండా ఆ డబ్బులతో పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకో. తరువాత శేఖరుడు పొలం కొనుక్కుని భార్య దుర్గ సాయంతో కష్టపడి పనిచేయసాగాడు. మానవ జీవితంలో డబ్బులు చాలా విలువైనవి. కొన్నిసార్లు మనం మిత్రులకిచ్చిన డబ్బు అడగటానికి ఇబ్బందులు పడే పరిస్థితులు రావచ్చు. పైగా మనం డబ్బులు అడిగినందుకు శత్రువులమే అవుతాం. అటువంటి పరిస్థితులలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చే సమయంలో అది తిరిగి వస్తుందా రాదా అనే విషయంపై భవిష్యత్తు ఊహించుకుని కొన్ని జాగ్రత్తలు పడితే మంచిది. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.